వాడు, కోరిక లేని వాడు అందరూ చేయాలంట. నిర్విద్యమానం అంటే ఏ కోరిక లేని వాడు కూడా హరినామం చేయాలంట. నిర్విద్యమానం ఇచ్చాతుంది అయ్యా, లేదండి ఈ భౌతిక జగత్తు లోపల చాలా కోరికలు ఉన్నాయి, నాకు చిన్నప్పటి నుంచి పెద్ద వారికి చాలా కోరికలు ఉన్నాయండి, ఈ కోరికలన్నీ నాకు కావాలి, వారు కూడా హరినామం చేయాలంట. కోరికలు లేనివాడు కోరికలు ఉన్నవాడు ఇద్దరు కూడా హరినామం చేయాలంట. ఆహా, ఇది అద్భుతంగా చెప్పారండి. లేదండి నేను ఏమిటండి, నేను మృత్యువుని జయించినటువంటి వాడిని, నాకు మృత్యు భయం కూడా లేదండి, భయాన్ని జయించిన వాడు కూడా హరినామం చేయాలంట. ఏమన్నా నేను భయాన్ని జయించానండి, నాకెందుకంటే హరినామం అనుకోవడానికి లేదండి, నాకు మరణం అనేటువంటి భయం ఉందండి, అన్ని భయాలు జయించగలను కానీ మృత్యు భయం నేను జయించలేనండి. మృత్యు సమయం నందు ఒక 10,000 తేలు వచ్చి కలుస్తే ఎలా ఉంటుందో బాధ అలా ఉంటుందంటే అని శాస్త్రం చెప్తుంది, కాబట్టి నాకు భయం వేస్తుంది అని భయపడే వారు కూడా చెప్పాలి. ఏమంటే భయాన్ని జయించిన వాడు, భయానికి లోపడేవాడు కూడా హరినామం చేయాలంట. ఏమంటే ఫస్ట్ కోరికలు జయించిన వాడు, కోరికలు ఉన్నవాడు, భయాన్ని జయించిన వాడు, భయం ఉన్నవాడు, తర్వాత యోగి అంటే కనుక అయ్యా ఇవన్నీ వద్దండి, నేను ఏం చేస్తాను, చక్కగా ఆసనం వేసుకొని ఏమిటి యమ నియమ ప్రాణాయామ ఆసన ధారణ ధ్యాన సమాధి ఎన్ని స్థాయిలో ఉంది కదా, ఆంతరంగా భగవంతునికి పరమాత్మ దర్శించేవాడిని, నాకెందుకండి హరినామము, ఇవన్నీ వదిలేశారనే వాడు కూడా చెప్పడం లేదంట. యోగులైన వారు కూడా హరినామం చేయాలి. యోగి నాం దృపనిర్ణీతం అయ్యా, ఇది సమస్తమైనటువంటి వేద పురాణ ఇతిహాసంలో యొక్క సారంగా చెప్తున్నానండి. ఏమంటున్నాడు, ఇది నిర్ణయం అయిపోయిందంట. ఏమిటి శాస్త్రం నిర్ణయం చేశాడు, ఏమిటి హరే నామాను కీర్తనం, హరినామాన్ని కీర్తించండి అయ్యా, హరినామాన్ని కీర్తించండి అయ్యా అని అందరికి చెప్తున్నాడు. ఈ శ్లోకం అనమాట. సారం ఏమిటి, భాగవతం విన్నామేమండి అంటే అయ్యా సారం ఏమిటి అనగా భగవంతునికి నామాన్ని పట్టుకోండి అయ్యా, భగవంతునికి హరికథను పెట్టుకోండి అయ్యా. ఈ 4 ద్వారా ఎంత వినేంత వినికి రామ కృష్ణ నారాయణ శ్రీహరి వాసుదేవ గోవింద భగవంతునికి నామాన్ని చెప్పండి అయ్యా. ఈ చెవుల ద్వారా ఏమి వినండి, హరికథలు వినండి అయ్యా, హరికథలు వినండి అయ్యా. ఇదే భాగవతం చెప్తుంది. కలే దోషం ఇదే రాజన్ అస్తి ఏకో మహాగుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగా పరం భజే. భాగవతం అయ్యా కలియుగము దోషం ఉంటాయి ఇక్కడ అన్ని కూడా, ఇక్కడ ఈర్షాద్వేషములు ఉంటాయి, ఇక్కడ ఒకటి ఎదుర్కొంటే ఇంకొక వాడు చూసి ఓర్చుకునేటువంటిది కలియుగం అంటే అదే. ఇక అంత ఈజీ కాదండి కలియుగం అనేటువంటిది. కానీ ఈ కలియుగానికి ఒక మహాత్ముదైన లక్షణం ఉందంట. ఎన్ని దోషములు ఉన్నా కానీ లక్షణం ఉందంట, ఒక మంచి లక్షణం. ఏమిటయ్యా మహాగుణము, మంచి గుణం ఉందంట ఈ కలియుగానికి. ఏమిటి, కేవలము కృష్ణుని కీర్తనలు మాత్రం చేతనే, ఆ హరిని కీర్తించిన మాత్రం చేతనే ముక్త సంగాపరం దుఃఖములన్నీ పోయి దుఃఖం లేనటువంటి వైకుంఠం పొందుతారయ్యా అని చెప్పి చెప్తున్నాను అనమాట. 18,000 శ్లోకాలు భాగవతంలో 18,000వ శ్లోకం చెప్తున్నమాట. అయ్యా నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రనాశనమయ్యా, నామాన్ని పట్టుకోండి అయ్యా, అన్ని పాపాలు పోతాయండి, ఇంకా మీరు ఎక్కడ వెళ్ళవలసిన పని లేదని చెప్పన్నారట. ఆహా, హరి చెప్పండి సార్. నామం, ఇంత నామం చెప్తున్నారండి అన్ని శాస్త్రములు కూడా. ఆదిశంకర వారు అడిగండి అయ్యా భజగోవిందం అన్నారు ఆయన. భజగోవిందం అయ్యా, ఈ జన్మమృత్యు నుంచి బయటపడాలి అయినా భజగోవిందం అన్నారు. రామానుజ వారు అడిగండి ఏమయ్యా ఏమిటి చేయాలి, ఓం నమో నారాయణాయ భగవద్గీత నామం చెప్తారు. మధ్వాచార్యులు అడిగండి అయ్యా శ్రీకృష్ణ శరణమ్మ. మీరు ఎవరైనా ఏ సంప్రదాయాన్ని పట్టుకోండి, ఏ జగద్గురునైనా పట్టుకోండి, అందరూ చెప్పేది ఒకటే. అన్నమాచార్య వారు పట్టుకోండి అయ్యా అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో పెట్టే నాకు వెంకటేశ్వరి మంత్రం అయ్యా, నాకు వెంకటేశ్వరి మంత్రమే నాకు నమస్మరణ, అదే ఉచ్ఛ్వాస నిశ్వాస అంటారు అన్నమాచార్య వారు. ఆహా ఎంత రుచిరా అంటాడు రామదాసుల వారు. ఓ రామ నీ నామం ఎంత రుచిరా అంటాడు. నామే రుచి అంట, నామే మనకు సాధనం, నామే మనకు సాధ్యము అని చెప్తున్నారన్నమాట. ఇంత చెప్తారండి. ఇక ముగించే సమయం వచ్చింది. ఈ నామాన్ని మేము ఎందుకు పట్టుకోవాలండి, ఇన్ని భాగవతం చెప్పింది కదా, కానీ ఇది పట్టుకోవడం వల్ల మాకేం కలుగుతుందని కూడా చెప్పారు కదా. ఒక్క వైభవం చెప్తారండి. పద్మపురాణంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. ఈ శ్లోకం చెప్పి ముగిస్తారు. ఈ శ్లోకాన్ని మీ జీవితంలో వెళ్ళిన తర్వాత ఏదైనా గూగుల్ చేయండి. ఇప్పుడు ఏ వచ్చింది దాంట్లో గూగుల్ చేయండి, ఈ శ్లోకాన్ని తీసుకోండి, హృదయంలో పెట్టుకోండి, ఫ్రేమ్ చేసి పెట్టుకోండి. ఈ శ్లోకాన్ని హృదయం లోపల ఫ్రేమ్ ఉంటుంది, ఒకటి మనసుతో చేయొచ్చు, మనసు అనేటువంటి కుంచకం రాసుకోండి. ఈ శ్లోకాన్ని చేసుకుని ఏం చేయండి, ఇక్కడ పెట్టుకోండి హృదయం లోపల. ఏమిటి పద్మపురాణంలో ఉన్నటువంటి శ్లోకం దేని గురించి చెప్తుంది, నామ వైభవం గురించి చెప్తుంది. భగవంతుని యొక్క నామం యొక్క వైభవాన్ని చెప్తుంది. భగవంతుని యొక్క నామానికి ఏ నామైనా సరే దానికి 6 వైభవాలు ఉంటాయట, 6 లక్షణాలు ఉంటాయట. అన్ని చెప్పండి, ఒక్క లక్షణం చెప్పి ముగిస్తాను. ఇది రిటర్న్ గిఫ్ట్. ఇది రిటర్న్ గిఫ్ట్ లో ఒకరిలో 2 లేవండి, చాలా ఉన్నాయి. అందరు చెప్పండి, నాతో పాటు అందరూ చెప్పండి. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామినో
పద్మపురాణం యొక్క శ్లోకం. అయ్యా నామం ఇంత భాగవతం ఎందుకు చెప్తుంది? నామం నామం అంటుంది, ఎందుకు చెప్పాలో చెప్తుంది అనమాట పద్మపురాణంలో శ్లోకం. నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణ శుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామ నామి. అయ్యా భగవంతునికి నామానికి 6 వైభవాలు ఉన్నాయని అనంతం భగవంతునికి నామ వైభవాలు, కానీ 6 వైభవాలు ఉన్నాయి. 6 చెప్పే సమయం లేదు, ఒక్కటి చెప్తాను నేను. చివరి ఏమంటున్నాడు కనుక అభిన్నత్వం నామ నామినో. అభిన్నత్వం భిన్నం